మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తుందని చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. రాజేంద్రనగర్, అత్తాపూర్లో విశ్వేశ్వరరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ హయాంలో మైనార్టీలకు అనేక రుణాలు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో రుణాలు తీసుకుని దేశాన్ని దాటిపోయిన వ్యక్తులు అనేక మంది ఉన్నారని విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు లోన్లు అందరు పెద్దోళ్ళకి విజయ మాల్యాలకు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు పారిపోయిండ్రు. మేము పేదలకు 20% కాదు 20 ఇంతలు ఎక్కువ లోన్లు పేదోళ్ళకి ఇచ్చినాం. ఎందుకంటే మా సిద్ధాంతము అంత్యోదయ, పేదోళ్ళని పైకి తీసుకొస్తే మీదోళ్ళు దేశం కూడా పైకి వస్తుంది. అందుకే 10వ స్థాయి నుంచి 5వ స్థాయి వరకు వాళ్ళు ముస్లిమ్స్ అని వాడుకుంటున్నారు. మతతత్వ పార్టీ ఏమన్నంటే ముస్లిమ్స్ అని, కానీ మేము ముస్లిమ్స్ అని ఆదుకునేది ఎందుకంటే ముస్లిమ్స్ కూడా హిందుస్థాన్లో ఒక భాగమని. వాళ్ళు వాడుకునేటోళ్ళు, మేము ఆదుకునేటోళ్ళము. మేము ఈ మతతత్వ పార్టీ వల్ల దేశం నిన్న అసలుకు మీ దిక్కే చూస్తలేరు, మీ అభ్యర్థి లేదు. వచ్చే ఎలక్షన్స్ అలా భారీ మా లక్ష్యము కేవలము మోడీని గెలిపించదు కాదు, బీజేపీని గెలిపిస్తారు కాదు. మా లక్ష్యము అందరు భారీ మెజార్టీ, ఓడిపోయిన దగ్గర కూడా సంఖ్య పెంచుకోవాలి.